టికెట్ టు ఫినాలే రేస్ లో చిరుతలా గెలిచిన కళ్యాణ్ పడాల. ఇంకా ఇమాన్యుయల్ విషయానికి వస్తే అసలు అంత స్ట్రాటజీలు వేసి 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 లాస్ట్ వరకు అంటే గేమ్ లో దిగకుండానే లాస్ట్ వరకు వచ్చి ఎవరితో అయితే టఫ్ వీళ్ళతో కష్టం రా వీళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళతో ఏమైద్ది అని అన్ని అంచనాలు వేసుకొని లాస్ట్ కి వాళ్ళ చేతుల్లోనే డామ్ అనిపించాడు అనమాట. ఎవరో కాదండి, రీతుతో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టికెట్ టు ఫినాలే రేస్ ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరు కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు అనుకున్నది ఏంటి, ఫైనల్ గా మనం ఉండాలి 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 అనేసి. అండ్ ఆడియన్స్ కూడా వీళ్ళిద్దరికి 1-on-1 పడితే ఎలా ఉంటది అని ఇంట్రెస్టింగ్ గా కూడా ఉందండి. సో వాళ్ళిద్దరికి పడుంటే బాగుండేది. బట్ ఓకే, ముందే ఇమాన్యుయల్ రీతు చేతిలో డామ్ అనిపిస్తాడనేసి ఓడిపోతాడని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. సో ఏం జరిగింది, టాస్క్లు ఏమున్నాయి ఏంటి, వీళ్ళ ముగ్గురులో ఎవరెవరికి పడ్డది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి ఒక 50 లైక్స్ అన్నా చేసి కొంచెం వీడియోని సపోర్ట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకేంటంటే నిన్న చూసాము, ఫెయిరో అన్ఫెయిరో వాట్ ఎవర్ సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి బర్నీ గారిని అవుట్ ఆఫ్ ద రేస్ తీసేశారు, రీతుని విన్నర్ చేసేశారు. మేబీ ఇక్కడ నిజంగా సంచాలక్ డెసిషన్ ఫెయిర్ అయింది, అక్కడ పాజ్ చేయడము లేకపోతే బిగ్ బాస్ ని ఆదేశం అడగడము ఏదన్నా జరిగుండి రివర్స్ అటు ఇటు అయింటే మాత్రం నిజంగా దబిడి దిబిడే అనమాట నెక్స్ట్. ఎందుకంటే అప్పుడు రీతు పోయి బర్నీ గారు రేస్ లేకి వచ్చేవాళ్ళు. వీళ్ళు మరి ఆయన్ని టఫ్ అనుకోనే కదా ఆయన్ని తీసేయాలి తీసేయాలి తీసేయాలని ఎన్ని ప్లాన్స్ వేశారు. ఆయన ఎక్కడ వీళ్ళని తీసేయాలి అనుకోలేదు, వీళ్ళతో కలిసి గేమ్ ఆడాలనుకున్నాడు. పోతే పోతా ఉంటే ఉంటా బట్ కలిసి గేమ్ ఆడాలి అని కళ్యాణ్ని కూడా నిన్ను అడిగాడు. బట్ కళ్యాణ్ సుమనన్నకు ఛాన్స్ ఇచ్చాడు అనమాట. సో ఇంకేదైతే అది మరి వీకెండ్ ఎపిసోడ్ లో మాటలే జరుగుతాయి, దీంట్లో ఇంకా చేంజెస్ ఏం జరుగుతాయి అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఇంక మిగిలింది ఎవరు, రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. సో ఫస్ట్ ఇక్కడ చెప్పారు ఆల్రెడీ ముగ్గురికి టాస్క్ అలా ఏముండదు అనేది. ఇక్కడ టాస్క్ వచ్చేసి ఇమాన్యుయల్ వర్సెస్ రీతు. మనకు తెలిసిన విషయమే, టాస్కుల్లో ఇమాన్యుయల్ ఎంత ప్రభంజనం సృష్టిస్తాడో. రీతు ఫిజికల్ టాస్క్లు అయితే గట్టి ఫైటే ఇస్తుంది. అలా నిన్న రింగులు దాచిపెట్టుకోవడం ఇది కాదమ్మా గట్టి ఫైట్, అది మాత్రం చీటింగ్ అనే చెప్పాలి 100%. సో ఈ ఇద్దరి మధ్య 1-on-1 జరిగినప్పుడు అసలు ఇమాన్యుయల్ ఓడిపోవడం నిజంగా ఇమాన్యుయల్ కి బ్యాడ్ లక్, ఒక రకంగా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఇంకో రకంగా ఇమాన్యుయల్ కి మంచి జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళాడు, అట్లీస్ట్ ఇంకా ఓట్ బ్యాంక్ పెంచుకుంటాడు. ఉన్న 1 వీక్ కి టికెట్ టు ఫినాలే కాదయ్యా, నువ్వు విన్నర్ రేస్ లోకి వెళ్ళడానికి పోటీ పడు అని బయట అందరి ఫీలింగ్ అదే, అతను వెల్ విషర్స్ అందరూ కోరుకునేది అదే. బట్ ఆయనకు మాత్రం అది రియలైజ్ అవ్వట్లేదు. ఎలాగైతే ఏమి ఫైనల్ గా వీళ్ళిద్దరు ఉండాలి 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 అనుకున్నాడు, కానీ రీతు మరి చీట్ చేసి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో ఫైనల్ గా అయితే టికెట్ టు ఫినాలే రేస్ 1-on-1 కళ్యాణ్ వర్సెస్ రీతు అనమాట. ఇక్కడ తెలిసిందే ఇమాన్యుయల్ ఎలాగో ఆ టాస్కుల్లో ఇచ్చి పడేస్తాడో కళ్యాణ్ అంతే. అలా రీతు కూడా ఇంత దాకా వచ్చి రీతు కూడా వదలదుగా. కాకపోతే కళ్యాణ్ ఇంకొంచెం ఒక అడుగు ముందంచులో ఉన్నాడు కాబట్టి ఫైనల్ గా టికెట్ టు ఫినాలే కొట్టాడనమాట రీతు మీద ఆడి. కాకపోతే ఇక్కడ నిజంగా ఇమాన్యుయల్ వర్సెస్ కళ్యాణ్ ఆడుండి కళ్యాణ్ కొట్టుంటే ఇంకొంచెం హైప్ అనేది ఇంకో వేరేలా ఉండేది అనమాట. రీతు మీద ఆడి గెలవడానికి ఇమాన్యుయల్ మీద ఆడి గెలవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, బికాజ్ వాళ్ళిద్దరు స్ట్రాంగ్, వాళ్ళిద్దరు 1-on-1 పడితే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు కాబట్టి. అలాంటి రీతు తక్కువ కాదు, రీతు కూడా ఫిజికల్ టాస్క్లు అదరగొట్టింది, ఎక్కడా వదలదు అనమాట. మనం చూసాం అప్పుడెప్పుడో ఫస్ట్ వీక్స్ లో ఫ్లోరా గారు, రీతు అండ్ శ్రీజ ఆడినప్పుడు రీతు ఎంత గట్టి ఫైట్ ఇచ్చిందో ఫిజికల్ టాస్క్ లో. బట్ ఎలాగైతే ఏమి కళ్యాణ్ పడాలా దక్కించుకున్నాడు అనమాట టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఇది. బట్ దాని వల్ల కళ్యాణ్ కి బెనిఫిట్ ఎంత ఉంది, అసలు దాని వల్ల తను విన్నర్ రేస్ లో ఉంటాడా ఉండడా, ఈ టాస్క్లు ఏం జరిగాయి డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. సో ఎవరన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.